भरताग्रज राम राम श्रीराम भक्त परिपोषक सार्वभौम श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। లక్ష్మీదేవి అనపాయిని అంటారు. అనపాయిని అంటే అర్థం అపాయము అనంటే విడిపోవుట, అనపాయము అనంటే విడిపోకుండా ఉండుట. అనపాయిని అంటే ఎల్లప్పుడూ, అనపాయిని అంటే విడిపోకుండా ఉండుట. నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిపోకుండా ఉండుట అని అర్థం. అంటే ఎప్పుడూ ఆయన్ని విడిచి ఉండదు. ఆయన బ్రహ్మచారిగా వామనావతారంలో వచ్చినప్పుడు కూడా ఆ వామనుడి వక్షస్థలంలోనే ఉంది ఆవిడ. అహలహిల్లేన్ ఇరయమెన్రు అలర్మేల్ మంగ యురైమార్భా అని నమ్మాళ్వార్లు అంటారు. ఆ స్వామిని నేను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను అని నిత్యం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి ఆవిడ కనుక ఉండి ఏం చేస్తుంది ఆవిడ అంటే ఆయన దగ్గర ఉండేటువంటి క్షమాగుణాన్ని వర్ధింపజేస్తుందిట. ఈశానాం జగతోస్య వెంకటపతేహే విష్ణోఃపరాం ప్రేయసీం తత్వక్షస్థల నిత్యవాసరసికాం క్షాంతి సంవర్ధినీం. ఆయన వక్షస్థలంలో ఉండి సహజంగానే ఓర్పు కలిగినటువంటి భగవంతుని యొక్క ఓర్పుని మరింతగా వృద్ధి చేస్తుంది. ఓర్పు ఉంటే ఏం జరుగుతుంది అంటే మనబోటి వాళ్ళందరినీ రక్షించాలని స్వామికి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మనం చాలా తప్పులు చేస్తుంటాం, ఇటువంటి తప్పులన్నిటినీ క్షమించాలి కదా ఆయన. కనుక అలాంటి క్షమాగుణాన్ని పెంపొందింపజేస్తూ నిరంతరం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆయన రాముడుగా అవతరించబోతూ ఉండగానే ఆయన రాముడుగా కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించాడు. ఆయన ఎట్లాగా అంటే దశరథ మహారాజు గొప్ప పుత్రకామేష్టి యాగాన్ని చేసి ఆ పుత్రకామేష్టి యాగ ఫలంగా రాముణ్ణి తన కుమారుడుగా అవతరింపజేసుకున్నాడు. కానీ సీతమ్మ వారు అలా కాదు, రాముడి కంటే ముందుగా తాను వస్తుంది అన్నమాట. అంతేకాదు ఆవిడ చెప్తుంది రామచంద్రమూర్తితోటి, మృద్నంతి కుశకంటకాన్, రామా నువ్వు అడవికి వెళుతున్నావు కదా, నీకంటే ముందే నేను వెళతాను అని. నీకంటే ముందు నేను ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఎటువంటి కష్టం కలగకూడదు. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ముళ్ళు గిళ్ళు ఉంటే ఆ ముళ్ళను నేను తీసేయడానికి కోసమని ముందుగా నేనే వెళ్తానంటుంది. సీతమ్మగానే అలా ఉంటే, అవతారమూర్తి అయినటువంటి సీతమ్మగానే ఆవిడ అలా ఉంటే ఆయన ఏ అవతారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఆయన కంటే ముందే ఆవిడ వస్తుందిట. కనుకనే ఇక్కడ సీతమ్మగా ఆవిడ జనక మహారాజు యొక్క చూడండి అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ధర్మావతారమూర్తి రామచంద్ర భగవానుడు ఆవిర్భవించినటువంటి అమృత దినమే శ్రీరామనవమి. భద్రాచల క్షేత్రములో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా సీతారాముల వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అవ్యక్త ధర్మస్వరూపం వ్యక్తీకరించబడినటువంటి అపూర్వ శుభగడి ఏది అంటే చైత్రశుద్ధ నవమి అండి. తన ఆదర్శనీయ జీవితం ద్వారా లోకములో ఆధ్యాత్మిక ధార్మిక నైతిక వెలుగులన్నీ కూడా నింపి అమర జీవనాన్ని అవనిలో ఆవిష్కరించినటువంటి రమణీయ కమనీయ దీప్తి ఎవరు? అదుగో రామచంద్ర ప్రభువు. ఆ రామచంద్ర ప్రభువుకి చూడండి స్వామివారి కళ్యాణోత్సవం, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భద్రాచల క్షేత్రములో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ దేవాలయంలో పాంచరాత్ర ఆగమ పద్ధతిలో స్వామివారికి ఏ విధంగా అయితే శ్రీరంగములో రంగనాథ స్వామికి పాంచరాత్ర ఆగమ విధానములో పూజలు జరుగుతూ ఉంటాయో, మరి భద్రాచల క్షేత్రములో కూడా స్వామివారికి దివ్యమైనటువంటి కళ్యాణ వైభోగోత్సవం అనేటువంటిది ప్రారంభమైంది. కనులారా కూడా భక్తులంతా కూడా వీక్షిస్తూ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి భద్రాచల క్షేత్రములో స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణోత్సవంలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామినౌ పునాతు భువనం పుణ్య రామాయణ మహానదీ. పురాణ పురుషుని అమృతగాథ ఏది అని చెప్పి అంటే రామాయణ దివ్యగాథ అండి.
వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. ఆది కవిగా కూడా ప్రసిద్ధి చెందాడు. అంటే శ్రీరామ్ మనకి అందరికీ గుర్తుకు వచ్చేది దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మరి భద్రుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది భద్రాచల క్షేత్రం. వైకుంఠ నారాయణుడే ఇదిగో ఈ భద్రాచల క్షేత్రములో రామునిగా ప్రత్యక్షమై భద్రుని యొక్క తపస్సుకు మెచ్చి ఆయనకి వరం ఇచ్చాడట. మరి ఎంత గొప్పగా స్వామి ఇక్కడ ఆసీనుడై సకలములైనటువంటి అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి విధానాన్ని కూడా మనం చూస్తే రామాయణము అనేటువంటిది ఒక పుణ్యనది అయితే మరి వాల్మీకి అనేది పర్వతం నుండి కూడా కదిలి త్రిభువనాల్ని పావనమునొచ్చేటటువంటి రామసాగరములో కూడా కలుస్తూ ఉన్నదట. మరి రామ ప్రభువుగాథను కమనీయంగా తెలిపేటటువంటి రమణీయ గ్రంథం రామాయణం అని చెప్పి మనం చెప్పుకుంటే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే. మరి రామాయణ కావ్యము అనేటువంటిది ఇతిహాసంగా కూడా చెప్తారు. ఇతి అంటే ఈ విధంగా, ఆశ అంటే జరిగింది, అంటే త్రేతాయుగములో ఈ విధమైనటువంటి గాథ జరిగింది కాబట్టి రామాయణ గాథ. మరి విష్ణువు యొక్క అవతారముగా కూడా దశావతారాలలో సమస్తములైనటువంటి మానవావతారాలు 2 అని చెప్తారు. ఒక అవతారం ఏది అంటే రామావతారం, మరొక అవతారం ఏది అంటే కృష్ణావతారం. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధవామనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతి తే దశావతారాల్లో రామకృష్ణావతారాలు 2 కూడా ఎక్కడైతే రామనామ జపం వినపడుతూ ఉంటుందో అక్కడ సకలములైనటువంటి సంపదలు, సిద్ధి, ఐశ్వర్యము కూడా లభిస్తుందట. అంటే విష్ణువు యొక్క అవతార రూపుడైనటువంటి ఆ స్వామి గోదావరి తీరములో మరి భద్రాచల క్షేత్రములో భద్రాచలము, భద్రగిరి, భద్రాద్రి అనేటువంటి ఈ క్షేత్రము యొక్క ప్రాముఖ్యం ఎంత గొప్పదో మనకి దక్షిణ అయోధ్యగా కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మూలమూర్తిని మనం దర్శిస్తే 4 చేతులతో ఉన్నటువంటి వైకుంఠరాముని రూపంలో దర్శనమిస్తుందండి. భక్తుడైన భద్రుని యొక్క ప్రార్థనలకు స్పందనగా కూడా మహావిష్ణువే ఇక్కడ ఈ రూపంలో అవతరించాడట. మరి రామునితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు కూడా ఇక్కడ వేంచేయబడ్డారు. మరి ప్రసిద్ధుడైనటువంటి భక్తి పరంపరలో భాగంగా కంచర్ల గోపన్న భక్త రామదాసుగా కూడా మనం చెప్పుకుంటాం. మరి గోల్కొండ చివరి సుల్తాన్ మరి కుతుబ్ షా, తానాషా పరిపాలనలో కూడా భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా పనిచేశాడట. మరి సుల్తాన్ ఖజానాకు చెందినటువంటి నిధులన్నీ కూడా దేవాలయ నిర్మాణానికి వినియోగించాడు అనేటువంటి ఆరోపణలతో గోపన్నను మరి జైలుకు పంపిస్తే 12 సంవత్సరాలు కారాగారములో గడిపి భక్తి కీర్తనలన్నీ కూడా రపించారు. మరి ఈ దేవాలయంలో ఇప్పటికీ కూడా అవి ఆలపించబడుతూ ఉన్నాయండి. ఎంత గొప్పగా స్వామి యొక్క గొప్పతనం ఎంత గొప్పది అని చెప్పి అంటే రాముని యొక్క నామ మంత్రజపం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. విష్ణు సహస్రనామములో ఒక శ్లోకముంది, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రాముని యొక్క గొప్పతనం సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి నివేదించాడు. అంటే రామ మంత్రజపము ఎంత గొప్పదో మనందరికీ కూడా తెలుసు. వేదవేద్య పరే పుంషి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మనా. భగవానుడైనటువంటి నారాయణుడు శ్రీరామచంద్రుడుగా అవతరించేసరికి భగవద్వైభవం తెలియజేసేటటువంటి వేదమాత కూడా రామాయణంగా వ్యక్తమైందంటండి. మరి వేదం అపౌరుషేయం అమరం అంటారు కాబట్టి వేద స్వరూపమైనటువంటి రామాయణం కూడా అమర సందేశమై ప్రకాశిస్తూ ఉన్నది. యావత్ సాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఒక గొప్పదైనటువంటి వైభోగాన్ని రామచంద్ర ప్రభువుకి సీతారాముల యొక్క కళ్యాణాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఓంకార రామ గోవింద, భక్త రామదాస వరద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తతః కన్యావరణం కృత్వా అథ భగవదర్థం
కన్యాం వృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నకం విష్ణోరరాటమసీతి ద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగం శయో అస్కభాగదుత్తరగం మానస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చ ప్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చ ప్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఈ శ్రియోద్వాహం జరిగిన తర్వాత అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యే అని ఇక్కడ కళ్యాణ వాక్యం చెప్తున్నది. 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ మాలాంటి వాళ్ళందరికీ మెళ్ళో కండువా వేసి తాంబూలం ఇచ్చారు కదా. తాంబూలం ఇచ్చి మీరు 8 దిక్కులకి వెళ్ళి సరైనటువంటి వధువుని వెతుక్కురండి అని మనం పంపిస్తున్నారని అర్థం. మేము వెళ్ళి ఆ వధువుని వెతుక్కుని వచ్చాం. వెతుక్కుని వస్తే ఎవరావిడ అంటే అదుగో ఉన్నది సీతామహాలక్ష్మి అని మేము చెప్పాలి. ఆ సీతామహాలక్ష్మి అని చెప్పిన తర్వాత ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఎవరు అనంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపు అయినటువంటి రామచంద్రమూర్తి అని చెప్పాలి. మహావిష్ణు ఇప్పుడు ఇక్కడ కన్యాదానం అనేటువంటిది చేసేటప్పుడు కన్యాదాత అయినటువంటి వాడు మామూలుగా మన ఇళ్లలో మన పెళ్ళిళ్ళు చేసినా కన్యాదాతలమైనటువంటి మనం ఎదురుగా వచ్చినటువంటి అల్లుడు గారిని సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడనే అనుకొని దానం చేయాలి. కన్యాదానం చేసేటప్పుడు అవతలు ఉండేటువంటి వాడు నా అల్లుడు, ఈవిడ నా కూతురు అనేటువంటి భావన కాదు. మామూలుగా మనకు కూడా మన ఇంట్లో మన అమ్మాయిని చీ లాసౌ అంటాం కదా. మనం చీ లాసౌ అంటే ఏంటి అర్థం అంటే చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని. అంటే ఈ కూతుర్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం. అవతల ఉండేటువంటి స్వామిని రామచంద్రమూర్తిని సాక్షాన్ మహావిష్ణు స్వరూపాయ వరాయ అని సంభావించాలి. అది మామూలుగా మన పెళ్ళిళ్ళలోనే ఇలా ఉంటే ఇక్కడ జరిగేది ఎవరిది కళ్యాణం అంటే జగదానందకారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన అలాంటి రామచంద్రమూర్తికి సీతా మహాలక్ష్మినిచ్చి వివాహం చేస్తున్నారు. దానికోసమని ఈ అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యని 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపించారు. వీళ్ళు వచ్చి 8 మంది బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు, ఈ ఫలాని సీతమ్మ ఉన్నది, ఆవిడ ఈ గోత్రానికి చెందింది. ఫలాని రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన ఒక గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన గోత్రం ఫలానిది, ఈవిడ గోత్రం ఇది అని చెప్తామన్నమాట. ఈ చెప్పినప్పుడు ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఋషులకి సంబంధించినటువంటి ప్రవరలు ఇవన్నీ కూడా చెప్తాం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ సీతమ్మ వారిని చెప్పేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు రామచంద్రమూర్తి రాజు కదండి, సీతమ్మ వారు కూడా రాజకుమార్తె కదండి, మరి వాళ్ళకి వర్మ అని చెప్పాలి కదా అని. కానీ భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తిని శర్మగానే వర్ణిస్తారు. అదేంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉంటారు శర్మ అని బ్రాహ్మణుల్ని పిలవాలి, వర్మ అని రాజుల్ని పిలవాలి అని. కానీ ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ధర్మం అది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదుట. అసలు బ్రాహ్మణుణ్ణి శర్మ అంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసునా? బ్రాహ్మణులకి భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద ఉండేటువంటి దేవతలు అని, అంటే భూదేవతలు అని పేరు, భూసురులు అని. భూసురులు కనుక దేవతలకు శర్మ అని పేరు. శర్మ అనేటువంటి మాట బ్రాహ్మణులకని కాదు, శర్మ అనేటువంటి పదం దేవతలకు పేరు. దేవతలు వీళ్ళు భూదేవతలు గనక భూసురులైనటువంటి వీళ్ళని శర్మ అనమన్నారు తప్ప శర్మ అంటే వీళ్ళకి హక్కని కాదు అర్థం. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారు దేవతలుగా ఉండి మన యొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని దేవతలుగా భావిస్తేనే కదా మనం వారికి కైంకర్యం చేసేది. లేకపోతే ఎందుకు కైంకర్యం చేస్తాం? మామూలుగా ఎంతమంది రాజులు పరిపాలించలేదు, ఎంతమంది గొప్ప తేజస్సుతో వెలగలేదు లోకంలో. నిన్న మనం చెప్పుకున్నాం ఎదుర్కోలు ఉత్సవంలో రామచంద్రమూర్తి వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన కుబేరుడితో యుద్ధాన్ని ప్రకటించాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించాడన్నాం.
అంత గొప్పవాళ్ళైనా వాళ్ళని మనం ఎవరం పూజించట్లా, రాముణ్ణి పూజిస్తున్నాం. కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి దైవం కనుక, సాక్షాత్తు మహావిష్ణువే లోకంలో రామచంద్రమూర్తిగా అవతరించాడు కనుక ఆయనకు శర్మ అనేటువంటి పేరు. పరబ్రహ్మ శర్మణో నప్త్రే వ్యూహ వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అంటూ రామచంద్రమూర్తిని శర్మగా భావిస్తాం. రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది. ఆవిడ కూడా క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంట. క్షీరార్ణవ క్షీర సముద్రం యొక్క పుత్రిక ఆవిడ. అలాగే విశ్వంభర శర్మణో నప్త్రీం, విశ్వంభర శర్మ అనేటువంటి వాని యొక్క మునిమనవరాలు ఆవిడ. రత్నాకర శర్మణ పౌత్రీం, రత్నాకర శర్మ అనేటువంటి వాని యొక్క మనవరాలు సీతమ్మ వారు అనంటూ సీతమ్మ వారికి సంబంధించిన రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను ఇప్పుడు అర్చక స్వాములు పఠిస్తారు. వీటిని వింటే మన గోత్రాభివృద్ధి అవుతుందంటారు. మన గోత్రాభివృద్ధి కావడానికి ఈ గోత్ర ప్రవరలను వినాలి. అర్చక స్వాములు పఠిస్తారు, శ్రద్ధగా విందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ బ్రహ్మ శర్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణః పుత్రాయ అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్ర సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ భద్రాచల శ్రీరామ నారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణో నప్త్రే చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రత్నాకర శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా ఆర్ణవ శర్మణః పుత్రే చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపాం శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. రాజా రామచంద్ర భగవానికి చాలా గొప్ప విశేషం. ఇక్కడ అచ్యుత సౌభాగ్య గోత్రాలు అనేది ఈనాడు కాదు, భక్త రామదాసు గారు ఈ యొక్క వారి గురువు గారు అయినటువంటి రఘునాథ భట్టర్ వారి వద్ద ఈ యొక్క భద్రాచల క్షేత్ర చరిత్రంతో కూడా తెలుసుకున్నవారై ఈ యొక్క భద్రాచల క్షేత్రాంటిలో ఈరోజు రాముడు అవతరించిన నాడే కళ్యాణం జరగాలి అని చెప్పి భక్త రామదాస్ గారు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏనాటికి కూడా భద్రాచల క్షేత్రంలో ప్రవరణలు మాత్రం లక్ష్మీనారాయణలో ప్రవరణ చెప్పడం అనేది పూర్వం నుంచి వస్తుంది, ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్, రామనారాయణ గోవింద. అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం.
ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోక్త్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః ఆవాహయామి. ఐం హ్రీం శ్రీం శ్రియై నమః. తతః గంధద్వారేతి మంత్రేణ యజ్ఞోపవీతమభిమంత్ర్య ఓం గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగలేశనీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో విష్ణవే. అత్రావాహిత శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మ్యై నమః. ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దుర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య దుహాని మే. ఇప్పుడు కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టాలలో ఒక్కొక్క ఘట్టం మనకి ముందుకు వెడుతూ ఉన్నాము. అలా వెళ్ళేటువంటి సమయంలో అమ్మవారికి యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. యోక్త్రము అంటే శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః జానకీ వల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః విశ్వామిత్ర ప్రియో దాంత శరణత్రాణ తత్పరః. సీతారాముల కళ్యాణం భద్రాచల క్షేత్రములో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే గోత్ర ప్రవరలతో కూడా స్వామివారికి అమ్మవారికి కూడా ఆ గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుంది అని, ప్రవర అంటే వంశములో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అంటే నారాయణుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి గోత్రనామాలే ఇక్కడ కూడా వినిపిస్తారు అని కూడా ఇప్పుడే మనం ఆచార్యముఖంగా తెలియజేశారు. సర్వమంగళకరుడైనటువంటి రామచంద్ర ప్రభువుని మనం కొలిస్తే అంటే శర్మ వర్మ అనేటువంటి పేర్లను కూడా వర్మ యొక్క ప్రాముఖ్యం, శర్మ యొక్క ప్రాముఖ్యం, ఆ శర్మ భూసురా అనేటువంటి పదంతో కూడా లోకములో ఉన్నటువంటి అమరకోశం కూడా ఏమని చెప్తుంది అనంటే అమరా నిర్జరాదేవ స్త్రిదివ త్రిదశాలయా త్రిలోకే జ్యోదివే ద్వే త్రివిష్టపం అని చెప్పి సకలములైనటువంటి మరి స్వర్గములో నివసించేటటువంటి దేవాతి దేవతలందరూ కూడా అదుగో రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షించటానికి ఈ భూమికే వేంచేయబడ్డారు. అంటే పాంచరాత్ర ఆగమ పద్ధతిలో స్వామివారికి ఇక్కడ నిర్వర్తించేటటువంటి పూజలన్నీ కూడా అనేకములుగా కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. రామాయణం అనేటువంటిది ఒక పుణ్యగాథగా అయితే మరి రాముని యొక్క అనుగ్రహంతో ఒక శిల మనిషిగా మారి భద్రుడు అనేటువంటి భక్తుడిగా అవతరించాడు అని చెప్తారు. ఆయన ఎవరయ్యా అంటే మేరు పర్వతం యొక్క కుమారుడట. రామునికి అంకిత భావంతో ఉన్నటువంటి భద్రుడు మరి నారదుల వారిని కలుసుకున్నారు. నారదుడు రామతారక మంత్రం సంబంధించినటువంటి ఉపదేశమే చెప్పాడట. మరి వెంటనే ఆ భద్రుడు ఇదిగో ఈ గోదావరి తీరములో అనేక సంవత్సరాలు ఆ మంత్రాన్ని జపించి తపస్సు చేశాడట. మరి ఆయన భక్తికి సంతోషించాడట రాముడు. మరి రాక్షస రాజు అయినటువంటి రావణుడు అపహరించినటువంటి జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాంపతే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణార్థం అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః
ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం పాద్యం సమర్పయామి ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి, గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామివారికి సేవించండి. ఓం తద్విష్ణాః పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. అలంకారార్థం సువర్ణయజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం, మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణయజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో మహాంతో అనుగృహంతు. ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ. అతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చం నారాయణస్యాసనం దత్వా. యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు ఇప్పుడు రామచంద్రమూర్తికి వరపూజ జరుగుతోంది. ఈ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఇదంతా కూడా వరపూజ అంటారు. ఆ పాద ప్రక్షాళనను అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో నభేమః కుశరో గిరిష్ఠాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరమాత్రయా తనువావృధానా నతే మహిత్వమన్వశ్నవంతే ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విచ్చే. ప్లోతవస్త్రేణ సంభృజ్య నయశ్చక్రాయ విద్మహేతి నారాయణాస్త్రేణ పాదారవిందయోరభిమంత్ర్య. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఇమం మే గంగే దిత్యనువాకేన పుష్పోదకస్నపనం కుర్యాత్. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సతద్రష్టోమగం సచతాపరిష్ణయా అసిక్నియా మరుత్వృధే వితస్తయార్జీకీయే శృణుహ్యా సుషోమయా. అర్థద ప్రార్థద హిరణ్యరూపైతి ద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య. భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర, ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పథకం చేయించాను. అదిగో పచ్చల పథకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు.
ఈ పచ్చల పథకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పథకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్వర్చద అర్చద ప్రార్చద. జయ బోలో రామచంద్ర భగవానికి. తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పథకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు, దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి, దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో రామానుజస్వామికి. సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా వాజవస్థో వాజవస్థ దేవో వస్సవితా శ్రేష్ఠతమాయ కర్మణే. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా సమూఢమస్య భాగం సురే మాధ్వేర్ణః సందోషధే మధునగ్నముదోషసి మధుమత్పార్థివగుమ్రజః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః సగుర్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజో దోహమసీయా మమ తూష్ణీం చతుర్థమాచమనీయం. తదనంతరం ఇవం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటిది వరపూజలో భాగంగానే మధుపర్కము అంటారు. మధుపర్కములు అంటే మనందరికీ
వస్త్రాలు సమర్పించడం అనుకుంటాం, కానీ తేనె పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి స్వామివారికి ఆరగింపు చేస్తారు. విరాజో దోహోసి విరాజో దోహమసీయ అంటూ ఆ సీతారాములకు మధుపర్క ప్రాశనం అనేటువంటిది మంత్రపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఈ మధుపర్క ప్రాశన అయిన తరువాత ఇక్కడ వస్త్రాలు సమర్పించడం అనేటువంటిది ఆచారం. కనుక మన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మధుపర్కాలు అని అంటే వస్త్రాలకే మధుపర్కాలు అనేటువంటి పేరు పెట్టారు. పెళ్ళిళ్ళలో మధుపర్కము అని అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మనం పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు, మధుపర్కాలు ఇచ్చారా అంటారు. అది మధుపర్కాలు ఇవ్వడం అంటే ఏమిటంటే మధుపర్కాలకు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వస్త్రాలు అని అర్థం. ఆ తేనె పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం కనుక ఆ వస్త్రాలకి మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా మనకు ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. వారికి పైన పూజ స్వామివారి మూలవర్ల దర్శనం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన ఈ భద్రాచల క్షేత్రం యొక్క పునరభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మన కళ్యాణ మండపంలోకి రాబోతూ ఉన్నారు. వారితో పాటు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇలాగ ఇంతమంది కలిసి ఈనాడు రాముని సేవలో తరించడం, రాముడికి చేసేటువంటి కైంకర్యం ఇది. రామచంద్రమూర్తి వీళ్ళందరినీ అంతా మన రాష్ట్రాన్ని అంతటిని కూడా చల్లగా చూస్తాడు అన్నమాట. అటువంటి ఒక గొప్ప భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. అన్నం మృత్యంతము జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జనసంవదంతే అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీణ వదయత్ సదస్య ఆర్యమణం పుష్యదినో సఖాయం కేవలాఘో భవతి కేవలాది కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్ పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా రామో విరామో విరతో మార్గో నియనయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. నిత్యానంద చైతన్యములో యోగులంతా కూడా సదా రమించుతుండటం వలన రామః అని చెప్పి కీర్తించబడ్డాడట. రామచంద్ర ప్రభువుకి నిత్యం జరిగేటటువంటి కళ్యాణోత్సవం భద్రాచల క్షేత్రములో ఈనాడు శ్రీరామనవమిగా కూడా అంగరంగ వైభవంగా తెలంగాణ అధికార యంత్రాంగమంతా కూడా వేంచేయబడి రాములవారి కళ్యాణోత్సవంలో భాగం పంచుకుంటూ భద్రాచల క్షేత్ర అభివృద్ధికి కూడా ప్రభుత్వపరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా నిర్వర్తింపజేస్తూ ఇక్కడకు విచ్చేసినటువంటి అధికార యంత్రాంగం కూడా రామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ గొప్ప భగవంతుడైనటువంటి శ్రీరాముని యొక్క మంత్ర జపం ఎంత గొప్పదో చూడండి. రమంతే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ఇతి రామ పదేనైతత్ పరం బ్రహ్మోభిధీయతే. జ్ఞాన స్వరూపము నిత్యానంద స్వరూపము అయినటువంటి ఏ చైతన్యమునందైతే యోగులంతా కూడా నిత్యం రమిస్తూ ఉంటారో అట్టి పరబ్రహ్మం ఏదయ్యా అంటే రామ అనేటువంటి పదం చేత సూచితమవుతుందట. అంటే పద్మపురాణం ఏమని చెప్పింది అనంటే స్వామిని రాముల వారిని రామనామ మంత్రజపం ఎక్కడైతే కీర్తించబడుతూ ఉంటుందో మరి తన ఇచ్ఛానుసారంగా రమణీయమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి దశరథాత్మజుడైనటువంటి రాముడు రామానని చెప్పి కీర్తించబడ్డాడు అని చెప్పి కూడా చెప్పబడింది. స్వేచ్ఛయా రమణీయం వపుర్వహన్వా దాశరథీ రామ.
అంటే శ్రీరాముని యొక్క మంజుల రూపం చేత మహనీయ కళ్యాణ గుణాల చేత కూడా లోకమంతా కూడా రంజింపజేయబడుతూ ఉన్నది. కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి రాముణ్ణి ఏమంటారు అనంటే గుణాభిరామ అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. మరి సూర్యుని నుండి బయలుదేరి అసంఖ్యాక కిరణ ప్రసారం వలె కూడా రామచంద్రుని నుండి అనంత కళ్యాణ గుణాలు కదులుతూ ఉన్నాయి అని చెప్పి రామాయణ శ్లోకం వివరించబడుతూ ఉన్నది. బాలరూపాన్ని సౌందర్య భాగ్యాన్ని గాంచి ముగ్ధుడైనటువంటి లోకములో పరమ మంగళదాయకమైనటువంటి రామ అనేటువంటి మంత్రాన్ని వశిష్ఠుడు ప్రసాదించాడు అని చెప్పి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో ఒక్కాణించాడు. అదుగో ఇప్పుడే ముఖ్యమంత్రి వర్యులు అధికార యంత్రాంగమంతా కూడా వేయించేపడి భద్రాచల క్షేత్రములో క్షేత్రాభివృద్ధికి కావలసినటువంటి కార్యక్రమ శంకుస్థాపనలన్నీ కూడా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. సదుజ్వదుల విగ్రహుడైనటువంటి రాముని యందే సకల జీవులంతా కూడా విశ్రాంతి పొందుతూ ఉన్నాయట. ఏకతమే వ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే ఆధార శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య భూర్లోక భవర్లోక శవర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే సహస్రఫణామణిమండల మండితే లోకాలోకాచలబలయుతే ఇంద్రకశేరుతామ్రకభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచలేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభృత్యనేక పుణ్యనదేభిః సహస్ర ప్రసరే కురు పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవశూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే భూమండలే హరివర్ష కింపురుష వర్షజోర్దక్షిణే స్వర్ణ ప్రస్థ ప్రాంశు శుక్త్యావర్తన నమరక మోహారక పాంచజన్య సింహాలంకేత నవఖండ మండితే సౌమ్యవతీ పుణ్యక్షేత్రే తామ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణానదీనాంచోత్తర దేశే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాది హిమోన్మేరోర్దక్షిణ దిగ్భాగే పరసంఖ్యాతా సంఖ్యాతా వర్షజతదీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరం భూమండలస్యోపరి స్థితభువస్య వర్మహర్జనస్తపస్తత్యబలాలోకానాముపరి బ్రహ్మాండ కడాహస్యోపరి భాగే అనేక కోటి వన్యర్కేందు దివ్య విమానే దివ్యరత్నమయానంద మండపే శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తిధారితోపరి సహస్రదల పరిణిత మహాపద్మస్య పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాదిపదస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య వాసుదేవస్య శంఖ చక్ర గదా
శ్రీనివాసార్ఘకృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభ మణి కుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్వయ భక్తిసార షడగోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సూరిభిః ఆచార్య పంకజాక్షరామమిశ్రయామన గోష్ఠే పూర్ణవరరంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః భృగపులస్య పులః క్రతుమరేచి దక్షాంగేరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశతాధివర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే నామధేయేంద్ర సమయే పార్థివానంత కూర్మ శ్వేతవరాహ సావిత్రీ మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే వేదవారాహ కల్పే స్వాయంభవ స్వారోజుష ఔత్తమతామసరీవత చాక్షుష వైవస్వత సూర్యాగ్నిధర్మ బ్రహ్మ రుద్రకాచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతరే అతీతేషు సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే కృతత్రేతద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే శాలివాహన శకే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాదే షష్ఠి సంవత్సరాణాం మధ్యే పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ భృగువాసరే పునర్వసు నక్షత్రే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభేభ్యుదయ ముహూర్తే అంతా కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా వాలుకాభిః సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శతకవ్యూతి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యానా సర్వేష పితॄణా నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. సుగంధకుసుమాక్షత నూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ రాధారముధేంద్యాముదే మాం కస్మై దేవాయ
हविषा विधेम अतः कन्यादानमन्त्राः कन्यां कनक सम्पन्नां कनकाभरणैर्युता दास्यामि विष्णवे तुभ्यं विष्णुलोके जिगीषया कन्ये मे कृतो भूयात् कन्ये मे देवी पार्श्वयो कन्ये मे सर्वतो भूयात् तद्दानं मोक्षमाप्नुयात् विश्वम्भरः पञ्चभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रदास्यामि धर्मकामार्थसिद्धये कन्यादानसाद्गुण्यार्धम् सालग्रामगोभूहिरण्यदानादि षोडश महादानानि करिष्ये कालग्रामशिलाचक्रे भुवनानि चतुर्दश यस्मात् तस्मात् शिवं मे स्याददशान्तिं प्रयच्छ मे नवामङ्गेषु तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मात् तस्मात् शिवं मे स्याददशान्तिं प्रयच्छ मे सर्वसस्याश्रया भूमिः वराहेन समुद्धृता अनन्तपुण्यफलदाम् अतः शान्तिं प्रयच्छ मे हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदमतः शान्तिं प्रयच्छ मे ॐ देवस्य त्वासविदः प्रसवेश्विनार्बाहुभ्याम् हस्ताभ्यां प्रतिगृह्णामि वस्त्रे च प्रतिगृह्णातु यं सीता मम सुता सह धर्मचरीतव प्रतीच्छचैनां भद्रन्ते पाणिं गृह्णीष्व पाणिना पतिव्रता महाभागा ఛాజేవానుగతా సదా అంతా ఒక్కమారు చెప్పండి లక్ష్మీ క్షీరాబ్ధితనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయా అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా ఒక్కమారు చెప్పండి ప్రదాస్యామి జై బోలో రామచంద్ర భగవాన్ మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ ఏ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభుః వధార్థం రావణస్యేహ ప్రతిష్ఠో మానుషీం తనుం. శ్రీమద్ రామాయణం ఏమని చెప్తుంది అనంటే, బ్రహ్మదేవుడే శ్రీరామునితో ఇలా అన్నాడట, శ్రీరామచంద్ర సుదర్శన చక్రాయుధధారివైనటువంటి మహావిష్ణువే నీవు అన్నాడట. ఆ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి అదుగో ప్రభుత్వ తరపున స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ తలంబ్రాలు కూడా సమర్పించబోతూ ఉన్నారు. రావణుని చంపడం కోసమే మానవునిగా అవతరించావు అని చెప్పి కూడా శ్రీమద్ రామాయణం పేర్కొంటూ ఉన్నది. రామచంద్ర ప్రభువు ఆనాడు వాలి ప్రమథునో వాగ్మి సత్యవాక్ సత్య విక్రమ. అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు
అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది. లోకాచార ప్రకారేణ మంగళాష్టకచూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాధపరాజరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీష్ పరిశోద్భవాః శేషాక్రూరపతిష్ట నారదపయో జాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం. సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని కారణాని సతతం కుర్వంతు మాన్. మంగళ సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. స్వతే చ గిరిజాహల్యా చ మండోదరే పాంచాలే గణసంభవస్య రమణీ సీతా సజే రోహిణి. తారాసాగర మేఖలా గుణవతీ దేవహ్యుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. గంగా భోగవతీ కలిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యా నదీ గోమతీ. గవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ జగముద్వదేత సరితః కుర్వంతు వాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా నారాయణ ధ్యాన సావధానా. పాత్మం భాగవతం భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేశ చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం. పురాణాని వై మార్కండేయ ముఖాని మాత్స్యమనిశం కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీపుత్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయాపతేర్నందనः. శుభా ఏకాదశ స్థానగాః నక్షత్రాణి చ లగ్నయోః గతిధయః కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా నారాయణ ధ్యాన సావధానా. కాంభోజశ్చ కళింగవంగమహదాహు కాశ్మీరభోజో మరుః నేపాళో నిదుతశ్చ జంకణకురుసౌ వీరసౌరాష్ట్రకో. గోకరహాటలాటయవనః ప్రజ్యోతిషాః క్వదనః కర్ణాటేతి సమస్త దేశ వనితాః కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. దేవేంద్రాది సమస్త దేవతగణా సద్విప్రసత్యాదిషు మన్వాది స్మృతయోర్జశ్చ నిగమావాద్యాశ్చ నానావిధాః. సమస్త కల్పతరువశ్చింతామణి సర్వదా షట్శాస్త్రాణి చ కామధేనురనిశం కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. రామానుజ భట్టరార్య జడగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవై. వైదైశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా. జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే. లోకాలోకమహాచలే నిషధే పుణ్యే చ పుష్పాచలే పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా.
సహస్రాణాం చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమనైర్వరుణవాయు కుబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనవరత జటాకోటిమణిమయానువందిత చాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం त्रयस्त्रिंशत्कोटि देवतानां పరాశరాత్రేయ కాశ్యప మరీచి వామన చాబాలి వసిష్ఠ గౌతమ యాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం మందిర ముఖనాసిక స్థూపి మధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల గోపుర ప్రాకార వచనాలయ యాగశాలాద్యనేక మండప నృత్త మండప రత్న వేదికాది మహామండపానాం వాజపేయాదిరాత్రాప్తోర్యామశాంతపనాది మహాయజ్ఞానాం ఋగ్యజుస్సామాధర్వణ నాలాయన ప్రబంధ తర్కమేవాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమౌక్తిక తుకోల విచిత్ర వలయ గంధ పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గోరోజన కర్పూర కస్తూరికాది శోభన ద్రవ్యాణాం స్వస్తి పుణ్యాహ వాచన అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వజ భేరీదాడన యాగోపకరణ దేవతాహ్వాన కుంభస్థాపనాది దేవదేవస్య మహోత్సవానాం స్వస్తి కల్పద్రుమాగమ విచింత్య రత్న నిర్జన గణాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహక మఘుమాయమాన అభ్రంకష కల్లోల వేలితస్య మంజుల మంజరీకృత భేణ మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభ్యంగ శృంగారకస్య పయః పారావారస్య హారనీహారపటీర కర్పూర ప్రభాత గద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతావృత పరిపూరిత పరిఘావలయుతే తపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌధ విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహనీయ సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్ కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేనా నివార్యమాన సమ్మఖ సమ్మర్దన కలకలస్య యణస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్త సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోస్తి భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, లక్ష్మణ స్వామి కి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే
వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకరినొకరు ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. ततः श्रेयसोक्त भूसोक्त प्रकारेण पुष्पोदकस्तपनं कृत्वा ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భూమిం భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే ఇతి సంకల్ప్య పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే. తెలుగువారి వివాహ సంప్రదాయాలలోనే కనిపించేటువంటిది మనకి మాంగళ్యము. 5వ తనము ప్రసాదించేటువంటిది స్త్రీలకి ఈ మాంగళ్యము. ముత్తైదు తనము అంటారు కదా, అప్పటి వరకు మనకి ముక్కు పుడక ఒకటే మాత్రమే ఉంటుంది. వివాహం తర్వాత మంగళసూత్రము, అలాగే పాపిట పైన కుంకుమ, ఆ తర్వాత మెట్టెలు మొదలైనటువంటి మంగళసూత్రంతో వచ్చేటువంటి వీటికి 5వ తనము అని చెప్పి పేరు. అలా తెలుగువారి వివాహ వేడుకలలోనే మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు చేయించారు అని చెప్పి చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పతకాల మంగళసూత్రము అది. దాన్ని దేనికయ్యా అంటే, ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. ఓం భగవన్నారాయణాభిమతానరూపదురాధర్షాన్ నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం तामिहोपक्वये श्रियम् దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హరాశ్చ పుండరీకాని సముద్రస్య गृहा इमे పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ॐ जिदन्ते दक्षिणतो वृषभ एधि हव्यः ఇంద్రో జయాతి నపరాజయాత అధిరాజో రాజసురాజయాతి. धूपमाघ्रापयामि దీపం సందర్శయామి ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద గో. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కుంకుమాదిపద్రవ్యైశ్చ పూజయామి. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః
శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభా. ఓం శ్రీం శ్రియై నమః. ఓం చంద్రశోభిన్యై నమః. ఓం ఓం వైష్ణవ్యై నమః. ఓం ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శారంగిణ్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. మాంగళ్య ధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, జానకీరమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేసి ఉన్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు
చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు, కానీ ఒక అర్చకుడు రాముడు అని ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములు ఇద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் நாராயணமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் இந்தீர நுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்தீர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் நக்காளை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் நக்காளை பெத்து மகிழ்வாரே स्तोमत्रयस्त्रिगुंशे भुवनस्य पत्नि विवस्वद्वाते अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसोयामनोता बृहस्पतिर्मातरिश्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्णम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यचा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమనందు చూడి కొడుతనాచియార్ సంభావన. ఇప్పుడు కారణమాయిరం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబరాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో, ఈ తలంబ్రాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబ్రాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబ్రాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబ్రాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబ్రాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి, రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు, నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగా అని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ ఎర్రగా ఉంటుంది, ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత యా పద్మరాగాయిత పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయని. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాల మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారంటే ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఆనాడు 68లో ఇది ప్రారంభించారు. ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదేవిధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి
ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో, లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి, ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరధృతపాణినా విరవస్తేర్య సామ్రాజ్యమితి శిరసి నిక్షిపేత్. ఓం ప్రజాపతి స్త్రియాయశః ముష్కయోరజధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథాస్తే తృప్యతే పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే హంతే వాయురాదత్ హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా ధర్మో మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధ్యతా యజ్ఞో మే కామః సమృద్ధ్యతా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్తు విభవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్తోస్తు. జయ బోలో రామచంద్ర భగవాన్ కి, రాజిత సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి. జై శ్రీరామ్. భద్రాద్రి రామ గోవింద, భక్త రామదాస వరద గోవింద. అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు, అక్కడి నుంచి మాలిక, వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు, వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చిన వారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్ర వస్త్రాలు. అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను సమర్పించారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. శ్రీర్వచ్చస్యమాయుష్యమారోగ్యమావేదాశోభ
ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ శ్రీనివాస ఈశానాం జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాధిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గో ఇందిరారమణ గోవింద அகலகில்லே நிறையமென்னே அலர்மேல் மங்குரமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் உன்னடிக்கீழ் అమర్ందు புகுந்தேனே. రామదాస్ గారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింతు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి కంటి నదీ తటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథీ కరుణాపయోనిధి. నరసింహదాస్ గారి తరపున వారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండ దండంకరే చక్రంజోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం అలాగే మర్యాద కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే ప్రముఖ గాయకులు శ్రీమాన్ రామాచారి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం స్థితపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశదాత్ సదావహ. ఎంతో కన్నుల పండుగగా జరిగింది భద్రాచల సీతారాముల యొక్క కళ్యాణము. ఈ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి ఫలితం అంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా చూసేటువంటి మీకు, పరోక్షంగా టీవీల నుంచి చూసేటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ భాగ్యం దక్కాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా అప్పుడే కళ్యాణం కాలేదు, పూర్తి కాలేదు, తలంబరాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండేటువంటి అమ్మవారు మరి స్వామివారి పక్కకి చేరాలి. స్వామివారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇవ్వాలి, అప్పుడు కళ్యాణం పూర్తి అయినట్లు. అందుకని అంతా కూడా ఇప్పుడు వేదాశీర్వచనం జరుగుతుంది. తెర వేసి అమ్మవారిని స్వామివారి పక్కన వేంచేపు చేస్తారు. అంతవరకు మనం వేచి చూద్దాం. यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरी ब्रह्मज ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणार्षेयमुद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं
कीर्तयेदेता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्ये सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतञ्जीव शरदो वर्धमान इत्यभिनगमो भवति शतमिति शतं दीर्घमायुः वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्विन् यशसेमवर्पयेन्द्रावतीमपचति मिहावः अयं मूर्धा परमेष्टि सुवर्चास्तमानानामुत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौजेन देवं वेद इन्द्रश्रेष्ठानि श्रेष्ठानि द्रवीणानि द्रवीणानि देहि देहि चित्तिं चित्तिं दक्षस्य दक्षस्य सुभगत्वं सुभगत्वमस्मे सुभगत्वमिति सुभगात्वम् अस्मे इत्यस्मे कोशं ह्रीणामरिष्टिम् अरिष्टिं धनूना स्वात्मानं स्वात्मानं वाचः वाचस्सूदिनत्वं सुदिनत्वमह्ना सुदिनत्वमिति सुदिनात्वम् अह्नामित्यह्ना ततो न देतान् द्वन्द्वमिन्द्रेण देवताः सस्यन्ते द्वन्द्वं वै मिथुनं तस्मात् द्वन्द्वान्मिथुनं प्रजायते प्रजात्यै प्रजायते प्रजया पशुभिर्येवं वेद नवो नवो भवति जायमानोऽह्नाङ्केतुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्याजं प्रचन्द्रमास्तिरदीर्घमायुः सर्वेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः कामेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः वै कामेभ्यः कामेभ्यो वै कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यो वै कामेभ्यः सन्धिः कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे दुहे सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिर्दुहे दुहे सन्धिः सन्धिर्दुहे तत्तद्दुहे सन्धिः सन्धिर्दुहे तत् सन्धिरिति सन्धिः दुहे तत्तद्दुहे दुहे तद्यजमाना यजमानास्तद्दुहे दुहे तद्यजमानास्तत्तद्यजमानाः सर्वान् सर्वान् यजमानास्तत्तद्यजमानाः सर्वान् यजमानाः सर्वान् सर्वान् यजमाना यजमानाः सर्वान् कामान् कामान् सर्वान् यजमानाः सर्वान् कामान् सर्वान् कामान् कामान् सर्वान् सर्वान् कामानवाव कामान् सर्वान् सर्वान् कामानव कामानवाव कामान् कामानवरुन्धते रुन्धते व कामान् कामानवरुन्धते रुन्धते रुन्धते वावरुन्धते रुन्धते सन्त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि त्वासकं सन्त्वासिञ्जामि सिञ्जामि सिञ्जामि त्वा सिञ्जामि सिञ्जामि यजुषा यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजां प्रजां यजुषा सिञ्जामि सिञ्जामि यजुषा प्रजा प्रजामायुराजुः प्रजां प्रजामायुर्धनं धनमायुः प्रजां प्रजामायुर्धनम् आयुर्धनं धनमायुरायुर्धनं च धनमायुरायुर्धनं च चेति च श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भा ज्योतिष्मागुस्तेजस्वानातपग्गुस्तपन्नभितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः नवो नवो भवति भवति नवो 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 भवति जायमानो जायमानो भवति नवो 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 भवति जायमानः भवति जायमानो जायमानो भवति भवति जायमानोऽह्नामह्नान् जायमानो भवति भवति जायमानोऽह्नामह्नान् जायमानो जायमानोऽह्नान् केतुः केतुरह्नान् जायमानो जायमानोऽह्नान् केतुः अह्नान् केतुः केतुरह्नामह्नान् केतुरुषसामुषसां केतुरह्नामह्नान् केतुरुषसा केतुरुषसा
केतुः केतुरुषसामेत्येत्युषसां केतुः केतुरुषसामेत्युषसामुषसामेत्यग्रे एत्यग्रे अग्रयेत्येत्यग्रे भागं देवेभ्यो देवेभ्यो भागं देवेभ्यो विविदेवेभ्यो भागं देवेभ्यो देवेभ्यो विविदेवेभ्यो देवेभ्यो विदधाति दधाति विदेवेभ्यो देवेभ्यो विदधाति विदधाति विविदधात्यायन् नायन् दधाति विविदधात्यायन् नायन् दधाति दधात्यायन् प्रप्रायन्नायन् दधात्यायन् आयन् प्रप्रायन् नायन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रायन्नायन् प्रचन्द्रमाः आयन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति चन्द्रमाः प्रप्रचन्द्रमास्तिरति चन्द्रमास्तिरति तिरति चन्द्रमास्तिरति दीर्घं दीर्घं तिरति चन्द्रमास्तिरति दीर्घं 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 तिरति दीर्घमायुरायुर्दीर्घं तिरति दीर्घमायुः दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुरित्यायुः श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठिते दीर्घायुरारोग्यमखण्डभूतिं साम्राज्यवृद्धिं सकलेष्टसिद्धिं कल्याणबुद्धिं शतकोटवृद्धिं भद्राद्रिरामो दिशतात् सदा वः शङ्खी चनन्दकी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु सन्ति भवन्तो महान्तो निगृह्णन्तु वेदोक्तं परिपूर्णमाजुष्यं भूयादिति भवन्तो महान्तो नुगृह्णन्तु अस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवोत्तमस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य भद्राचलश्रीसीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः संवत्सरप्रयुक्त वसन्तपक्षनवाह्निक ध्वजारोहण तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि आह्निक तृतीय दिवसे श्रीरामनवमी प्रयुक्त दिव्य तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे श्रद्धालोपे सति यथाशास्त्रपदनुष्ठितं भोजादिति भवन्तो महान्तो नुगृह्णन्तु तथास्तु अत्र स्थितानां समस्त भक्तजनानां सकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आजुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वदेशदशाकालेष्व्याहत पराक्रमा रामानुजार्य दिव्याज्ञा वर्धताम् अभिवर्धताम्। जय बोलो रामचंद्र भगवान की। స్వామివారికి హారతి సమర్పిస్తూ ఉన్నారు. అంతా కూడా సేవించుకుందాం. కళ్యాణానంతరం ఇంతవరకు ఎదురుగా కూర్చున్నటువంటి సీతమ్మ వారు స్వామివారి పక్కనే చేరారు. ఈనాడు ఆ కళ్యాణోత్సవం పూర్తవుతున్నది. ఆ సందర్భంగా ఈ హారతిని మనం స్వీకరిద్దాం. రేపటి రోజున పట్టాభిషేకోత్సవం. మనకు ఈ ఉత్సవాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, నవాహ్నిక వసంత నవరాత్రులు రెండు. పాడ్యమి నుంచి ఈరోజు వరకు 9 రోజులు వసంత నవరాత్రులు, సప్తమి నుంచి పూర్ణిమ వరకు ఉండేటువంటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు. ఇవి రెండు కలిపి 15 రోజుల పాటు మనకి భద్రాచలంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు ఈరోజు వరకు రామాయణ పారాయణ జరిపి రేపటి రోజున పట్టాభిషేకం రామాయణ పారాయణాంగంగా మనం వైభవంగా నిర్వహించకపోతున్నాం. ఈరోజు మనం కళ్యాణం ఎంత వైభవంగా అయితే సేవించామో అంత వైభవంగాను ఈ పట్టాభిషేకం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం
మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ బోలో రామచంద్ర భగవాన్ కి, సీతామాతా కి, లక్ష్మణ స్వామి కి, రామభక్త హనుమాన్ కి, భక్త రామదాసు గారికి, సమస్త భక్త బృంద కి జై. మనకు అందరూ మీ స్థానాల్లో నుంచి నెమ్మదిగా వెళ్ళడానికి నిష్క్రమించడానికి ప్రయత్నించండి. భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ భజనను మీరు వింటూ ఉండండి, వింటూ అంటూ ఉండండి భజన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. Mm.